ఇయాల ముఖ్యమైన వార్తలు చాలానే ఉన్నాయబ్బా. ఫస్ట్ అయితే హెడ్లైన్ చూసేరి, ముచ్చట్లన్నీ చూసేద్దాం గాని. ఓట్ల కోసం డ్రామా చేస్తుందట కారు, అందరి పని పడతాడట సీఎం సారు. మూడు పార్టీల రైతులడాయి, ఎవ్వరి లెక్కలు ఆళ్ళకున్నాయి. మారొచ్చునట సర్పంచి రూల్, ముగ్గురు పిల్లలున్న పడది ఫరక్. ఒక్క టికెట్ 3000, దౌడి సినిమాల ఇంటర్వెల్. పెండ్లి ఖర్చుకు తగ్గేదేలే, పెడుతున్నారు లక్షలకు లక్షలే. ఇంకో 5 రోజులైతే కాంగ్రెస్ సర్కార్ ఏలుబడిలోకి వచ్చి ఏడాది. ఆల్రెడీ ఊళ్ళల్లా ప్రజా విజయోత్సవ సంబురాలు చేస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, దబ్బ నోటిఫికేషన్ లేసి పరీక్షలు పెడుతున్నాం, సర్కార్ జాబులు నింపుతున్నాం అంటురు. ఇక లోన్లు సుక్తా చేసినందుకు పాలమూరులో 3 రోజులు రైతు పండుగ వేస్తే ఇప్పుడు పట్నంలో గీ పండుగ. రైట్, జెండా ఊపంగానే కూత పెట్టుకుంటూ రయ్యను ఉరుకుతున్నాయి. పట్నం ఎన్టీఆర్ మార్గుల 213 అంబులెన్సులు చాలు చేసి ఆరోగ్య ఉత్సవాలు షురూ చేసిండు సీఎం సారు. 16 నర్సింగ్ కాలేజీలు, 28 హెల్త్ కేర్ కాలేజీలు, 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లు చాలు చేసిండు ఈడికెళ్ళి. అట్లనే కొత్తగా కొలువులకెక్కిన 442 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్లు, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు అపాయింట్మెంట్ లెటర్లు పంచిండు. ఏలువల్లకు వచ్చిన ఏడాదినే సర్కార్ కొలువులు ఇచ్చుట్ల రికార్డు కొట్టినవానికి వచ్చిండు సీఎం సారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రం ఒక సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైన నియామకాలు చరిత్రలో జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేపట్టి రైతులకు లోన్లు మాఫీ చేసి రైతు భరోసా ఇస్తామంటే కారోళ్ళకు కడుపు మండుతుందని గిట్ల ఎడ్డిచ్చిండు. వాళ్ళ ఖాతాలో కాసులు గలగల అంటుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడ్డట్టుగా ఫామ్ హౌస్లో పండుకొని బాధపడుతున్నారు. వాళ్ళ బాధకు మందు లేదు. ఏదైనా మందు ఉంటే ఇక ఆ మందు జూపల్లి కృష్ణారావు గారు ఇవ్వాల్సిందే, వారు లేరు కానీ వాళ్ళ శాఖ ఇవ్వాల్సిందే. సంక్రాంతి పండుగ ముందలొట్టే డూడు బసవన్న లాంటి సన్నాయిలు ఎన్ని ఊదినా, గంగిరెద్దులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లే తప్ప రైతుల కష్టాలు కాదు. సర్కారు ఏలువాడి మీద నదిరేస్తే పడనోళ్ళు ఎచ్చి పచ్చి మాట్లాడుతున్నారట. ఈ బద్నాంను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే సోదరులారా. ఎందుకంటే నేను పని మీద ఏకాగ్రత పెట్టిన, నేను పని ఆపి ఇటు తిరిగినంటే అందరు పని చెప్తా. కాకపోతే నేను పని ఆపితే రాష్ట్రానికి నష్టం జరుగుద్ది. డిసెంబర్ 7 తోటి కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది సంబరాలు ఎట్లెట్లా చేసేది చెప్పిండు. ఈ ట్యాంక్ బండు, ఈ సచివాలయం, ఈ ప్రాంతం అంతా రంగరంగ వైభవంగా మనం నిర్వహించుకోబోతున్నాం. డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లిని మన జాతికి అంకితం చేద్దామని. ఇక పొద్దుగాల సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్క్ లో 1000 కోట్లతో పెట్టిన కోకోకోలా కంపెనీ చాలు చేసిండు. లోపడి పోయి కూల్ డ్రింకులు ఎట్లా తయారైతున్నాయి, లోపల ఏమేమి మిషన్లు ఉన్నాయి, క్వాలిటీ ఎట్లున్నది, ప్యాకింగ్ ఎట్లా జరుగుతుందో కంపెనీ అంతా తిరిగి చూసిండు. ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు, ఎక్కువ మందిని కానొద్దు, తిప్పల పడొద్దని ఏండ్లక మనం చెప్తానే ఉన్నారు. జనాభాను కంట్రోల్ చేయాలని సర్కార్లు ఆవాదిస్తే పబ్లిక్ సుత ఫాలో అయినరు. మునుపు 3-4 గనేది, కానీ ఇప్పుడు ఒక్కరుంటే చాలు అనుకునే జమానా. ఏ గిట్లయితే మొదటికే మోసం కాగలని ఎక్కువ మందిని కానాలని మళ్ళా లీడర్లే చెప్పే పరిస్థితి వచ్చింది. అప్పుడు 2 కంటే ఎక్కువ గన్నమని కొందరు అప్పుడు బాధపడితే గీ వార్త చూసినాక నిమ్మల పడతారు పక్కా. ఏహే నీకేం తక్కువరా, ఈ తాపకు పోటీ అయ్యి పక్కా సర్పంచ్ నువ్వే. అబ్బా నాకు 3 పిల్లలు రా, లేకుంటే నా గ్యారెంటీగా నిలబడుతున్నావు అంటుంటారు. కానీ తాపకు రూల్స్ మార్చే ఛాన్స్ ఉందట, తీయండ్రి. ఎందరు పిల్లలున్నా ఏం కాదు, సర్పంచ్ పదవికి పోటీ చేసేటట్టు చట్టం దేవోతున్నారని ప్రచారం నడుస్తుంది జోరుగా. అప్పట్లో పెట్టిన కండిషన్ తోటి 3 పోరాలు ఉన్న వాళ్ళకి నిలబడే భాగ్యం లేకుండే. ఊళ్ళో బలమున్నా, బలగమున్నా, పైసున్నా, పతారం ఉన్నా, పార్టీ హిమ్మతున్నా చాలా మంది సర్పంచులు కాలేకపోయినరు. జనాభాను కంట్రోల్ చేసి
దేశానికి గిసొంటి షరతులు పెట్టిండ్రు అప్పట్లా. కానీ ఇప్పుడు పడుసోళ్ళు పలసగా అవుతున్నారు, ముసలోళ్ళు మస్తుకున్నారు. గిట్లయితే దేశం ఎట్లా ముంగట్టుకోతుందని ఎక్కువ మంది పిల్లలను కనాలని లీడర్లు, మేధావులు, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు కూడా చెప్పబట్టే. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ లో ఈ కండిషన్ ఎత్తేస్తారని సచివాలయంలో నడుస్తున్న చర్చ. అవు మరి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎవరికి లేని రూల్స్ ఒక్క సర్పంచ్లకే ఎందుకు ఉండాలి? అట్లనే సర్పంచ్, ఉప సర్పంచ్ కి పొత్తుల చెక్ పవర్ ఉండే వరకు చెరువు పార్టీ వాళ్ళు అయితే కీసులాటలు కాబట్టి మళ్ళా పాత పద్ధతులనే సర్పంచ్ కి, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఇచ్చే ఆలోచన చేస్తుందట ఈ సర్కారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి అందరు సలహాలు తీసుకొని గప్పుడు ఫైనల్ చేస్తారట ఏదైనా. ఈ లోపల సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ వస్తుంది, రిజర్వేషన్ల లెక్క తేలుతుంది. ప్రచారం అవుతున్న దాని ప్రకారం సంక్రాంతి తెలంగాణ నోటిఫికేషన్, ఫిబ్రవరిలో సర్పంచ్ ఎలక్షన్. సన్నొడ్లు పండించిన రైతులకు జరంత ఫాయిదానే ఉన్నదబ్బా ఈ తాపకు. కింటాల్కు సర్కారు 500 రూపాయల బోనస్ ఇస్తుంది. ఆల్రెడీ వడ్లు కాంటాలు పెట్టిన వాళ్ళకు అకౌంట్లో బోనస్ పైసలు పడుతూనే ఉన్నాయి. ఇక సర్కారు రేటు కంటే బయట ఎక్కువ పెడితే ప్రైవేట్ల సుత అమ్ముకునే సౌలత్ ఉన్నది. ఇంకో దిక్కు ఆధార్ కార్డుల తప్పులు ఉన్న వాళ్ళకు వివరాలు మారిస్తే ఇంకో 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయింది. అటు రైతు భరోసా మీద కూడా క్లారిటీ ఇచ్చిరి. ఈ ముచ్చట ఇట్లుంటే 3 పార్టీల నడుమ రైతులడాయి నడుస్తాంది. 2 లక్షల రుణమాఫీ మొత్తం చేసినామని సర్కారోళ్ళు, కాలేదని ప్రతిపక్షాలు. సంక్రాంతి తెలంగానే రైతు భరోసా వేస్తామని ఇల్లు, ఎగ్గొట్టే ఉపాయం అని ఆళ్ళు. సన్నోట్లకు బోనస్ ఇస్తున్నామని ఇల్లు, మరి దొడ్డోట్లకు ఎందుకు ఇస్తలేరని ఆళ్ళు. గిట్లుంది ముచ్చట. మొన్న రైతు పండుగల సీఎం సార్ చెప్పిన దానికి కౌంటర్ గా టీవీలో పాత వీడియోలు వేసి చూపించిండు హరీష్ రావు సారు. అగో మా సార్నంటవా అని ఇటుకెళ్ళి కాంగ్రెస్ లీడర్లు అవి ఆపుకుంటా కొర్రీలు పెట్టి అంత కొడితే 20,000 కోట్లు ఇచ్చినావు. ఇంకా 11,000 కోట్ల రుణమాఫీ ఉన్నది. నువ్వు విడతల వారి చేయడంతో ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా అమలు చేయబడ్డది. కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు, రైతు బీమాకి ఇచ్చిన డబ్బు 82,000 కోట్లు. అరే 10 ఏళ్లలో మీరు 80,000 వేస్తే 10 మాసాలు మేము 22,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి వేసినాం. కమలం పాటోళ్ళు అయితే ఛార్జీ షీట్ల మీద ఛార్జీ షీట్లు వేస్తాను 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరని. 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి సంవత్సరం పూర్తయిపో ఇస్తారా, ఇవ్వరా? కుయ్ కుయ్ అని పోలీసులు ఓ జీప్ వేసుకొని వెనకెమ్మటి వాడు. సైరన్ సప్పుడిని దొంగ ఇంకింత రువ్వడి వెంచుడు. సినిమాలల్లా చేజింగ్ సీన్లు మస్తుంటాయబ్బా. పోలీసు డాన్ నడుమ పోటాపోటీ సవాళ్లు నడుస్తుంటాయి. పోలీసులు దొంగ కోసం ఎంత పుణుకులాడినా దొరకడు గాని ఏడన ఉండి లీకులు ఇస్తుంటాడు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అనుకుంటా. ఇప్పుడు బయట కూడా గట్లనే నడుస్తుంది ఓ కేసులా. ఇక ఇప్పుడు కొత్త కథ ఏందంటే, వారం రోజుల కంచెలాడుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ దౌడ్ సినిమాకు ఇంటర్వెల్ పడ్డది. సోమవారం దాకా వర్మ గారిని అరెస్ట్ చేయదని ఆంధ్ర హైకోర్టు ఆర్డర్ వేసింది పోలీసులకు. ఇక ఇప్పుడు ఆర్జీవి గారి జీవి ఇంకింత తుర్తి కావచ్చు. అప్పట్లో పెట్టిన పోస్ట్ మీద ఇప్పుడు కేసులేంది? ఆ పోస్టర్లు ఉన్నోళ్ళు కాకుండా ఏరేటోళ్ళు ఎట్లా కంప్లైంట్ ఇస్తారు? ఒక్క పోస్ట్ మీద 3 జిల్లాలలో ఎఫ్ఐఆర్ రాస్తారా? నన్ను ఉత్తపుణ్యానికి అరెస్ట్ చేసే కుట్ర అని హైకోర్టుకు పోయిండు సారు. 2 దిక్కుల వాదనలు విన్నాక సోమవారం దాకా అయితే డైరెక్టర్ తెరువు పోవద్దన్నది. 1 year బ్యాక్ నేను పెట్టిన ఏదైతే చెప్తున్నారో అది దాని వలన ఏమి జరిగింది, అసలు ఎంత ఆర్జీని అరెస్ట్ చేయాలి, ఇంకా అరెస్ట్ చేయడం అంటే ఏంటి, అసలు ఏం కేసు అని వాడు మర్డర్ కేసా లేకపోతే కిడ్నాపింగ్ కేసా, ఏం కేసు అసలు అది? ఓ దిక్కు పోలీసులు 2-3 రాష్ట్రాలలో పునుకులాడుతుంటే వర్మ గారు దొరుకుతూ కానీ బాజాబ్తా వీడియోలు పంపిండు, ఇంటర్వ్యూలు ఇచ్చిండు, సోషల్ మీడియాలో రాసిండు. నన్ను పట్టుకునే దమ్ముందా అని పోలీసులకు సవాల్ చేసినట్టే అయిందనుకో రాదుండ్రి. ఏడున్నాడో తెలియకుండానే అంత మాట్లాడిండంటే ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ కూడా వచ్చినందుకు బాజాబ్తా బయటకు వచ్చి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నాడు. ఒక నోటీస్ వచ్చింది, అయిపోయింది, వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయి ఎంతకన్నా ఏమీ జరగలేదు కదా. అప్పుడు నాకు ఏమైనట్టు మీ ఉద్దేశం? మీరు మీడియా చూసి అదే భయపడి వణికిపోతున్నాడు, మంచం కింద ఉన్నాడు, భయపడి కలకట అన్ని మీరు అనుకుంటున్నారు, అది ఏమీ జరగలేదు కదా. ఇంటర్వెల్ దాకా గిట్లున్నది. సోమవారం కెళ్ళి క్లైమాక్స్ ఎట్లుంటుందో కానీ 2 రాష్ట్రాల పబ్లిక్ అయితే పుక్కట్లనే రోజుకో సినిమా చూపిస్తున్నాడు పో. ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్తో కలిసి నెక్స్ట్ 1 year సంబంధించి 4-5 కథలు రెడీ చేసుకుని వస్తారు. ఇయాల రేపు పేదోళ్లకు పెద్ద తిప్పలంటే దావకండ్ల బిల్లులతోటే. జ్వరం వచ్చిందని పోతేనే ఆ టెస్టులని ఈ టెస్టులని 1000 గుంజుతారాయే. ఇంకేదన్నా పెద్ద ఆపతొస్తే లక్షల రూపాయలు కట్టాల్సిందే. గసంటోళ్ళందరికీ ఆరోగ్యశ్రీ తోటి మస్తు ఫాయిదా అవుతుంది. 10 లక్షల రూపాయల దాకా ఎంత ఖర్చు అయినా సర్కారే ఫ్రీగా వైద్యం చేపిస్తుంది.
ఆపరేషన్లు చేసుడు, మందులు ఇచ్చుడు, అంబులెన్స్ల తీసుకొచ్చి ఇంటికాడ దిగబెట్టుడు మొత్తం ఫ్రీగానే. అయితే ఆపదలున్నోళ్ళకి ఆసరవుట్ల కొత్త రికార్డు కొట్టింది కాంగ్రెస్ సర్కారు. ఏలువాడికి వచ్చిన ఏడాదిలోనే 830 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వంచింది. ఇట్లనే ఎవరన్నా పానం చూస్తాయి దవాఖానలో పడితే వాళ్ళ వైద్యానికి సాయం చేసింది అన్నట్టు. చాలా మటుకు ఆరోగ్యశ్రీలనే ఫ్రీగా అయిపోతుంది. దానికి ఎందుకు రాని బీమార్లకు పట్నంలో పెద్ద దవాఖానలలో ట్రీట్మెంట్ చేపించిండ్రు. కాకుంటే మొదలు పబ్లికే పైకం కట్టాలి. అటెనక బిల్లులు ఎమ్మెల్యేల తానికి తీసుకుపోయి దరఖాస్తు పెట్టుకుంటే ఎంక్వైరీ చేపించి ఖర్చు వాపస్ ఇస్తారన్నట్టు. బీఆర్ఎస్ సర్కార్లో ఏడాదికి 480 కోట్ల చెక్కులు ఇస్తే కాంగ్రెస్ వల్లే డబ్బులు పెంచిండ్రు. 1,66,000 కుటుంబాలకు ఫాయిదా అయిందట. ఈ 11 నెలల్లో నేను ముఖ్యమంత్రిగా పేదలకు 830 కోట్ల రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల వైద్యానికి అందించిన అంటే అయితే మునుపుకి చెక్కులు వంచకడం మస్తు గోల్మాల్ నడిచింది. దవాఖానలో పేషెంట్ జాయిన్ కాకుండా అయినట్టు ఏకనా ట్రీట్మెంట్ చేయకుండా లక్షల రూపాయలు కట్టినట్టు దొంగ బిల్లులు పుట్టించి దా పైకమంతా కొన్ని ప్రైవేట్ దవాఖానలే మింగినాయి ఆడాడ. చెకింగులకి దందాలు బయటపడే వరకు పక్కా ఎంక్వైరీ చేపించి దళారుల చేతిలోకి పోకుండా సీదా కుటుంబాలకే ఆసరయ్యే ఉపాయం చేసిండ్రు. సీఎం ఆఫీస్కి వెళ్ళి సాయం చేసుడు మంచిగానే ఉన్నది కానీ కడమ బీమార్లు సుతా ఆరోగ్యశ్రీ కిందికి తెచ్చే ఉపాయం చేయురి సార్లు. మొదలే పైకం కట్టాలంటే అదనకు తెచ్చుడు కూడా కష్టమే మరి. రోడ్ల మీద ధర్నాలు చేయాలని, నిరసనలకు కూసోవాలని, ఎవరినో తిప్పలు పెట్టాలని ఏ రైతు కూడా అనుకోడుల్లా. దుక్కి దున్ని పంటలు వండించుడు తప్ప ఇంకేం తెలియదు రైతుకు. కాకుంటే కన్నతల్లి లెక్క చూసుకున్న భూములు పోయే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా మరలబడతారు. కానీ గా కోపం సర్కార్ మీద కాదు, అట్లాని ఆఫీసర్ల మీద కాదు, వాళ్ళ బాధలు చెప్పుకునే పోరాటం గంతే. మొన్న డౌన్ లో ఇయాల శనార్థులు. అప్పుడు మేడం బండికి అడ్డం పడ్డరు, ఇప్పుడు శాల్వ కప్పి బొకే ఇచ్చిండ్రు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మహిళా రైతులు ఇల్లంతా ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టొద్దని మరలబడితే సర్కారు పర్మిషన్ వాపస్ తీసుకుంది కదా. మొన్న ఆర్డీఓ మేడాన్ని కష్టపెట్టినమని ఆఫీస్ పోయి సారీ చెప్పిండ్రు అక్కలంతా. ఇథనాల్ ఫ్యాక్టరీ పర్మిషన్ వాపస్ తీసుకున్నందుకు మొన్న సీఎం సార్ ఫోటోలకు పాలాభిషేకం చేస్తే ఇప్పుడు ఆర్డీఓ మేడాన్ని కలిసి గిట్లా థ్యాంక్స్ చెప్పిండ్రు. భూములు పోతాయని ఆ టైంకు బాధ తప్ప రైతులకు ఎవ్వల మీద కోపం ఉండదబ్బా. పెద్ద హీరోల సినిమాలు విడుదలైతుంటే ఫ్యాన్స్ ఆత్రమే అలాగుంటదబ్బా. టాకీస్ ముంగట పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు, డాన్సులు, పటాకులు గాల్సుడు. ఇక టికెట్ కౌంటర్ల కాడ ఇంతింత పొడుగు లైన్ ఉండేది. చల్ అభిమాన సంఘాలకు టికెట్లు ఇయ్యరా అని మస్తు లొల్లి నడిచేది. దొరకనోళ్ళు బ్లాక్లో కొనుక్కునేది. 50 రూపాయల టికెట్కు కూడా 200-300 చదివిచ్చేది. ఏమంటా అని ఆన్లైన్ చేసిర్రో బ్లాక్ దందా ఆగిపోయింది. కానీ వెనకమర్ల ఏం నడుస్తుందంటే, ఏంది పుష్ప ఇది? సినిమా టికెట్లు అనుకుంటివా, గంధం సెట్లు అనుకుంటివా? లేకుంటేంది ఒక్క టికెట్ 3000 రూపాయల. ఇద్దరాలు మొగలు ఇద్దరు పోరలను తోలుకపోతే 12,000 3 గంటల మురిపానికి. బొంబాయిలో టాకీస్ ల గింత రేటు పెట్టిండ్రు. మళ్ళా అందులో 34 సీట్లే ఉంటాయి. కూకొని పండుకొని తినుకుంటా ఎట్లంటే అట్లా చూసే సౌలత్ ఉంటది. ఎల్లుండి అర్ధమరాత్రే బొమ్మ టాకీస్ లకు వస్తది కాబట్టి స్పెషల్ చౌక్ రేట్లు పెంచితే ఎగబడ్డా దొరుకుతలేవట. ఏరే కాడ 2,000 కెళ్ళి 2,500 దాకా నడుస్తుంది ఒక్క టికెట్. ఇక మన కాడికి వస్తే 800కు పెంచుతానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే 12,000 దాకా పలుకుతుంది. అందరికంటే ముందే చూడాలంటే టాకీస్ను బట్టి 200, 150 పెంచి పడేసిండ్రు. 100 కోట్లు పెట్టి తీసిర్రాయే. వెనక సీర్ ఎట్లుంటుందో అని ఫస్ట్ గట్టిగా గుంజుతుర్రు అన్నట్టు. యాక్టింగ్ చేసినందుకు బన్నీ బాబే 300 కోట్లు తీసుకున్నట్టుల్లో. అందుకే సర్కార్లను అడుగుడే ఆలస్యం. రాత్రంతా షోలు రేట్లు పెంచుతానికి ఓకే చెప్తే ఏ సర్కారున్నా అడ్వాన్స్ బుకింగ్లు నడుస్తున్నాయి, హౌస్ఫుల్ అని బోర్డు లేపెడతాండ్రు. తక్కువలో తక్కువ 500 వేసుకున్నా ఇంట్లో 4 పోతే 2,000. మళ్ళా పాప్కార్న్, కూల్ డ్రింక్లు, బోల్ డ్రింక్లు అవో 500-600. హీగేముంది, సోషల్ మీడియాలో జోకులే జోకులు. ఆస్తులు అమ్ముకోవాలి, లోన్లు తీసుకోవాలి, ఫోన్లు కుదోబెట్టాలని. ఏ 4 వద్దులైతే ఓటీటీలకు వస్తుంది, ఇంట్లో బిందాస్ గా చూస్తామని ఇంకా కొందరు. పుష్ప తగ్గినా తగ్గకున్నా ఈ రేట్ల దెబ్బకు ప్రేక్షకులైతే తగ్గాల్సిందే పో. సాంబయ్య కాక బిడ్డ పెండ్లి ధూమ్ ధామ్గా చేసిండు పో. ఆ మండపం, ఆ డెకరేషన్, ఆ వంటలు, డీజేలు గీజేలతో అద్దర కొట్టిండు. ఒకతే బిడ్డాయే గాయంత చేయకుంటే ఎట్లా?
గుంట జాగలేని సమ్మయ్య మామనే కొడుకు రిసెప్షన్ ఏసీ ఫంక్షన్ అలా వేసిండు. గాయన ఖర్చు పెట్టుడు సుతారమా. డాడీ నువ్వేం చేస్తావో తెలియదు, మా దోస్తు గాని పెండ్లి కంటే దుమ్ము లేచిపోవాలా నా పెండ్లిలా. ఇగో గిట్లనే ఉన్నది ఊర్ల పొంట. ఇక ముచ్చటైందంటే అరే పెండ్లి ఊకనే వేసుకుంటామా అని ఖర్చులకు అస్సలు దగ్గుతలేరబ్బా మనోళ్ళు. దేశంలో అందాజగా 36 లక్షలు ఖర్చు అవుతుందట ఒక్క లగ్గానికి. నిరుడు 28 లక్షలుంటే ఈ ఏడు ఇంకో 8 లక్షలు పెరిగిందంటే చూడురిగా ఏ లెవెల్ అవుతున్నాయో. అందరి లెక్క గీడేం చేసుకుంటామని బయటి రాష్ట్రాలకు పోతే ఇంకో 20 లక్షలు అలకగా 109 మంది కోటికి మీద 18 మంది అరకోటి మీద కథం చేస్తురట పెండ్లి పేరు మీద. అగో మీకెట్లెరకా అంటారా, 3,500 జంటలను మందలిచ్చి వెడ్మీ గుడ్డ అనే సంగపోళ్ళు చెప్పిండ్రు గీ లెక్క. హౌమల్లా పప్పన్నం తిన్నాక పూలు పండ్లే ఓ పెండ్లి రేంజ్ల చేయబట్టిరి. హీరో హీరోయిన్ లెవెల్లా అందమైన లొకేషన్లా ప్రీ వెడ్డింగ్ షూటు, ఆటపాటలతోని సంగీత్, మైదాక్ ఫంక్షన్, చెమక్కుమనే ముచ్చాల పందిరి, తోపు కెమెరామ్యాన్, కింటాలు మటను చికెను, తీరు వెజ్ వెరైటీలు, రాత్రికి ధూమ్ ధామ్ డీజే భరత్, మర్నాడు పిల్లగాని విందు. ఇక పెట్టే నగకు కట్టే బట్టకైతే ఖర్చుల లెక్కే లేదు. గట్లనే అవ్వయ్యలు వెనకపోతారేమో గాని పిల్లగాడైతే అస్సలు తగ్గుతలేరు. చుట్టాలంతా గొప్పగా చెప్పుకోవాలి, ఊరంతా మాట్లాడుకోవాలని లక్షలు గుమ్మరిస్తాండ్రు. వీళ్ళని చూసి మామూలు సుత మస్తు పెడుతుర్రు ఖర్చు. 112 మంది లోన్లు అప్పులు తెచ్చి మరి మా గొప్పగా వేసుకుంటురట. దేశమంతా లెక్కేస్తే ఏడాదికి 6 లక్షల కోట్లు ఒడుస్తున్నాయంటే చూడుర్రిగా. మన తెలంగాణ బడ్జెట్ కు 3 రెట్లు. ఉన్నోళ్ళైతే ఎంతైనా పెడతారు, కానీ అప్పులు తెచ్చి గొప్పగా వేసుకొని ఆటెన్క తిప్పలు పడకుర్రి జరా. అబ్బా నిన్నటి సంధి అంత సలసల్లగా ఉందబ్బా వాతావరణం. కొన్ని జిల్లాల్లో ఐతారం పగటిపూట అందుకుంటే కొన్ని జాగల్లా మాపటిలి మందలిచ్చిందానా. ఇయాలసుత ఆడాడరుసుకున్నది. ఇప్పటికైతే మన తన పెద్దగేం లేదు కానీ ఇంకో 2-3 రోజులు ఇట్లనే ఉంటదంటున్నారు. కానీ అటు సముద్రం ఒడ్డుకే ఉండే రాష్ట్రాల్లో మాత్రం ఏం సంపుడు చంపుతుంది పో. పారి మరి ఏడేడా ఎట్లెట్లున్నదో చూద్దాం. బెంగల్ తుఫాన్ పవర్ ఏందో చూపిస్తున్నది పో. తమిళనాడులా వరదకు బస్సులు లారీలే కొట్టుకపోతున్నాయంటే చూడుండ్రిగా ఎట్లున్నదో. నదిలో ఊరు కట్టినట్టు నీళ్ళలో తేలుతున్నట్టే ఉన్నాయి బంగ్లాలన్నీ. 4 రోజుల కాంచెల్లి ఇరాం లేకుండా దంచుతుంటే ఉతార్లున్న ఏరియాలు మొత్తం మునిగినాయి. రోడ్లన్నీ చెరువులైతే పబ్లిక్ చూడుండ్రి ఎంత గోస పడుతున్నారో. మద్రాసులో విమానాల డిపోలకు సుతా నీళ్ళొచ్చినాయి. గీ విమానంలో ఉన్నోళ్ళంతా బుత్తంతల బచాయించిండ్రు. ల్యాండ్ చేద్దామని కిందికి దించే వరకు నీళ్లున్నాయి. ఓ కొడుకో అని మళ్ళా మీద కురికిచ్చిండు పైలట్. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ పెట్టిండ్రు. అంటే 15 జిల్లాల పబ్లిక్ ఆపతిలున్నట్టే. 147 రిలీఫ్ క్యాంపులు పెట్టి ఉతార్లున్న పబ్లిక్ ను తీసుకుపోతున్నారు. అటు పాండిచ్చేరిలో సుతా ఇట్లనే ఉన్నది. ఇంకో 2 రోజులు పడతాయట ఆనలు. అర్జెంట్ అక్కరుంటే తప్ప బయటికి రావద్దు, పైలం ఉండాలని సాటింపేసిండ్రు సర్కారోళ్ళు. ఏం కాలమో ఏమో పో. ఆనాకాలంలో ఎండలు కొట్టుడు, చలికాలంలో వానలు దంచుడు. ఆన పడ్డదంటే రోడ్ల మీద బండ్లు నడిపేటోళ్లకు సుక్కలేపో. సిగ్నల్ కు ఆగడే. పొద్దుముక పడ్డదంటే ఇంటికి పోయే వరకు సాల్ అవుతుంది. ఇక లీడర్లు మీటింగ్లు పెడతానో, ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తానో, ప్రజా సంఘాలు రోడ్ల మీదకి వస్తానో కూడా ట్రాఫిక్ ఆగిపోతుంది. 10-15 నిమిషాలల్లా ఎక్కడిదక్కడ క్లియర్ చేస్తారు పోలీసులు. కానీ గీడ చూడు ఎట్లున్నదో. చీమలు బారులు తీసినట్టు తాంబేల్లో అంబాడినట్టే ఉన్నది పో. ఢిల్లీలో బండ్లు నడిపేటోళ్లకు సుక్కలు కనబడ్డాయి. ఇయాల కిలోమీటర్ కాదు, 5 కిలోమీటర్లు కాదు, 10 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితే బండ్లు ముంగట్కి గదలక మస్తు యాష్టగొన్నారు. రైతు సంఘాల పార్లమెంట్ ముట్టడి తోటి రోడ్ల మీద గింత తిప్పలైంది. మద్దతు ధర పెంచాలే, లోన్లు మాఫీ చేయాలని మల్లో మల్క లడా ఎత్తుకున్నారు ఉత్తరప్రదేశ్ రైతులు. నోయిడాకెళ్లి ఢిల్లీకి జులూస్ తీస్తే గేట్లు పెట్టి పోలీసులు బార్డర్లనే ఆపేసిండ్రు. అటు ఆళ్ళు ఇటు ఇల్లు గట్టిగానే నడిచింది. మొత్తం రోడ్ల మీద ఉసురే వరకు గింత ట్రాఫిక్ జామ్ అయిందన్నట్టు. డిమాండ్ల కోసం రైతులు ఏండ్ల కమానం కొట్లాడుడే గాని ఎటూ తేల్తలేదు పో. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తిన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.